అధికారులపై దాడి చేయొచ్చు అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏదైనా అడిగితే అధికారులు తన్నండి అన్నట్లు కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక బీఆర్ఎస్ పార్టీ హయాంలో విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్తో నేరెలలో దళితులు సంసారానికి పనికి రాకుండా కొట్టించారంటూ కూడా ఎమ్మెల్యే గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న మేం బస్సు యాత్ర చేసి నేరెల ఘటన బాధితులు పరామర్శించినట్లు, ఇక తప్పు అధికారుల దాడులపై చేయలేదని కూడా చెప్పుకొచ్చారు ఆయన. నివాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో గాని మిడ్ మానేర్ లో గాని ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు. మరి ఈ రోజు లగచెర్ల లోపల కలెక్టర్ పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి, అధికారులను తన్నండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం. మరి ఒక్కసారి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నేరెళ్ల సంఘటన లోపల బాధితులను విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్ తో తుక్కుగా వాళ్ళు పనికి రాకుండా, కాపురానికి పనికి రాకుండా చేసినటువంటి దురదృష్ట సంఘటనలు మీ హయాంలో జరిగినాయి. మేమేనాడు కాంగ్రెస్ పార్టీ మేము వ్యతిరేకంగా పోరాటం చేయమని చేయలే, మేము నిరసనలు తెలిపినాం. కేంద్రం నుండి మీరాబాయి గారు వచ్చి ఆమె సంఘటన వివరాలు తెలుసుకుని, అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు బస్సు యాత్ర చేసి మేమందరం కూడా బాధితుల తరఫున వాళ్ళను పరామర్శించడమే గాని సిగొల్పి ప్రభుత్వం మీద అధికారుల మీద దండయాత్ర చేయమని కొట్టమని మేము ఎప్పుడు చెప్పలే. అన్ని మర్చిపోయి సిగ్గు లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అధికారుల మీద తిరగబడి కొట్టండి అని చెప్పినారు. మీ హాయం లోపల ఎంఆర్ఓలను ఒక కరప్ట్ పీపుల్ గా సృష్టించి ఒక ఎంఆర్ఓ కిరోసిన్ పోసి తగలబెట్టే విధంగా ప్రోత్సహించి ఒక ఎంఆర్ఓ